మిత్రులారా, మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం చూస్తున్నదానికంటే చాలా భిన్నమైంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్వంలోని ప్రతి వస్తువు, మీ చేతిలోని ఫోన్ నుంచి ఆకాశంలోని నక్షత్రాల వరకు అన్నీ దేనితో తయారయ్యాయి? సైన్స్ ఇప్పటివరకు అణువులు క్వార్క్స్ అని చెప్పింది. కానీ స్ట్రింగ్ థియరీ ఒక అద్భుతమైన నిజాన్ని వెల్లడిస్తోంది. అదేంటంటే, ఈ కణాలన్నీ నిజానికి కణాలు కావు, అవి అతి సూక్ష్మంగా ఉండే వైబ్రేటింగ్ స్ట్రింగ్స్. ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక గిటార్ తీగను తీసుకోండి. ఆ ఒక్క తీగే మీరు మీటే విధానాన్ని బట్టి రకరకాల రాగాలను పలికిస్తుంది కదా. సరిగ్గా అలాగే ఈ విశ్వంలోని స్ట్రింగ్స్ కూడా వేరువేరు పద్ధతుల్లో ప్రకంపిస్తూ ఒకచోట పదార్థంగా, మరోచోట కాంతిగా, ఇంకోచోట గురుత్వాకర్షణగా మారుతున్నాయి. అంటే ఈ అనంత విశ్వం ఒక గొప్ప సంగీత కచేరీ అన్నమాట. కానీ ఇక్కడే అసలైన ట్విస్టుంది. ఈ సంగీతం వినబడాలన్నా, ఈ థియరీ నిజం కావాలన్నా మనకు తెలిసిన 4 డైమెన్షన్స్ సరిపోవు. మన కంటికి కనబడని మరో 7 అదనపు డైమెన్షన్స్ ఈ విశ్వంలో దాగి ఉన్నాయి. మనం ఒక కాగితం మీద నడిచే చీమకు పైనున్న ప్రపంచం ఎలా తెలియదో, మన పక్కనే ఉన్న ఆ డైమెన్షన్స్ కూడా మనకు తెలియవు. ఐన్స్టీన్ కలగన్న థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్కు ఇదే అసలైన సమాధానం.